సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి డౌట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఏంటంటే పొట్ట అనేది ఎక్కువ కనిపించడం, కొంతమందిలో ఏంటంటే తక్కువ కనిపించడం. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏంటంటే పొట్టనే చూస్తూ ఉంటారనమాట. అండ్ మనము చూసుకుంటూ ఉంటాము, దాని తర్వాత మన పక్కన వాళ్ళు కూడా ఎక్కువగా నీకు పొట్ట కనిపించట్లేదమ్మాయి అన్నట్టు అంటూ ఉంటారు. అండ్ వేరే మన పక్కన ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పొట్టని మన పొట్టని కంపేర్ చేస్తూ వేరే వాళ్ళు మాట్లాడడము అండ్ మనకు కూడా ఇన్నర్ ఫీలింగ్ అనేది డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. అంటే నా బేబీ ఏమైందో, నా బేబీ అసలు కనపడట్లేదు, అంటే ప్రెగ్నెన్సీలో నా పొట్ట అనేది అస్సలు బంప్ అనేది కనపడట్లేదు, ఎలా ఏంటి. అండ్ కొంతమందికి రౌండ్ షేప్లో ఉంది, నాది రౌండ్లో లేదు, కొంచెం కిందికి దిగినట్టుగా ఉంది. ఇలాంటివన్నీ కూడా పొట్ట షేప్ని బట్టి చాలామంది డౌట్ పడుతూ ఉంటారనమాట. సో చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు అంటే పైన చూసి ఏది కూడా మీరు టెన్షన్ పడొద్దు. సో స్కాన్ రిపోర్ట్ అనేది చూసుకోండి. సో స్కాన్ రిపోర్ట్లో ఏంటంటే మనకి బేబీ గ్రోత్కి అంటే వీక్స్కి తగ్గట్టుగా గ్రోత్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో వీక్స్ క్యాలిక్యులేషన్ అనేది నేను వీడియోస్ చాలా షేర్ చేశాను. ఏ వీక్లో ఎంత వెయిట్ ఉండాలి, ఎన్ని గ్రామ్స్ ఉండాలి ఏంటి అనేది కూడా పట్టికల రూపంలో కూడా మీకు అన్ని చార్ట్ రూపంలో తెలియజేశాను అనమాట వీడియోస్లో. సో ఒకవేళ నేను వీలైతే అది ఎండ్ కార్డ్లో పెడతాను ఆ వీడియోస్ అనేవి. సో దాన్ని బట్టి మీరు మీ స్కాన్ రిపోర్ట్లో స్కాన్ని చార్ట్ని రెండు చెక్ చేసుకోండి. సో మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో అయితే మీరు వెయిట్ గురించి భయపడాల్సిన పని లేదు. సో టిఫా స్కాన్ నుంచి మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోండి. సో టిఫా స్కాన్ నుంచి అండ్ గ్రోత్ స్కాన్, దాని తర్వాత 9 monthsలో తీసే డాప్లర్ స్కాన్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుంటే మీకు వెయిట్కి తగ్గట్టుగా మీకు ఏ వీక్లో అయితే ఉన్నారో ఆ వీక్కి తగ్గట్టుగా మీకు బేబీ వెయిట్ ఉంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే వీక్స్కి తగ్గట్టుగా మీ బేబీ గ్రోత్ అనేది ఉంది. సో ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో నా బేబీ హెల్దీగా ఉందని అప్పుడు అనుకోవాలి మీరు. సో వేరే వాళ్ళ పొట్టని చూసి కొంతమందికి పొట్ట ఎక్కువగా కనపడ్డా కానీ లోపల వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీకు తక్కువ కనిపిస్తుంది అన్నంత మాత్రాన బేబీ వెయిట్ తక్కువ ఉన్నట్టు కాదు. సో కొంతమందికి కింది పొట్ట ఉంటుంది, సో కిందికి జారినట్టుగా ఉంటుంది, తొడల దగ్గరికి ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఎంతైనా కానీ పొట్ట అనేది కిందికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి బేబీ ఎంత వెయిట్ ఉన్నా కానీ బయటికి కనిపించదు, కానీ ఆయాసం అవుతూ ఉంటుంది. సో కిందికి రబ్ అవుతూ ఉంటుంది. అండ్ పై పొట్ట ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఉన్న దానికంటే డబల్ ఆయాసం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పొట్ట బాగా కనపడుతుంది, కానీ బేబీ వెయిట్ అనేది ఒక్కొక్కరికి అందరికీ తక్కువ ఉండదు, కొంతమందికి తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనకి బేబీ పొట్టని చూసి మాత్రం మనం బేబీ వెయిట్ తక్కువ ఉంది అనుకోవడం అది మంచి, అంటే మీరు టెన్షన్ పడడానికి కాకపోతే ఇంకా వెయిట్ చూసుకొని కరెక్ట్గా మీరు వెయిట్ చెక్ చేసుకొని ఆ బేబీ వెయిట్ ఎంత ఉంది ఏంటి అని టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి. సో వేరే వాళ్ళు చెప్పేది, వేరే వాళ్ళు భయపెట్టించేది మాత్రం అస్సలు నమ్మొద్దు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ చాలామంది ఏంటంటే పై పొట్ట కింది పొట్ట షేప్ని బట్టి బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది చెప్తూ ఉంటారు. సో దీని గురించి నేను చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను. సో ఇది కూడా ఫేకేనండి. పై పొట్ట ఉంటే అమ్మాయి అని, కింది పొట్ట ఉంటే అబ్బాయి అని, చిన్నగా పొట్ట కనపడితే అమ్మాయి అబ్బాయి అన్నట్టుగా ఇట్లా ఇవన్నీ కూడా పొట్ట షేప్ని చూసి అబ్బాయి అనేది అయితే క్లియర్ చేసుకోకండి. ఇదైతే ఫేక్ న్యూస్ అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పొట్ట షేప్ని బట్టి ఏది తెలియదు అండ్ వెయిట్ కూడా అంతే. సో ఈ వీడియో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.